జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేసేది వైఆర్ టీవీ. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి. వాస్తవాలను, నిజాలను, తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది. ఆ చర్చ పేరే భయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం ఉంటుందా పోతుందా, ఆ పీఠం మీద నేను ఇంకెన్ని నెలలు కూర్చోగలుగుతాను, ఎన్ని రోజులు ఉంటాను అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి భయం అయితే ఒకటి వాటిల్లింది. ఆ భయానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం చర్చించబోతున్నాం. నిజానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఈ తెలంగాణలో జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రాలను చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఆయన భయంగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయం ఎందుకు అనే విషయానికి సంబంధించి ఒకసారి అయితే మీరు చూడండి. రైట్, ఇక తెలంగాణ ప్రజలరా ఏం జరుగుతున్న తెలంగాణలో అంటే చాలా మంది కూడా వివిధ రకాలుగా వాళ్ళకు సంబంధించిన భాషలో వాళ్ళకు సంబంధించినట్టుగా వారి ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను మనం వాస్తవాలు ఏంటిది అనేది బేరుజు వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా పట్టుకున్నా నా పార్టీ అధికారంలో ఉంటే చాలు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి, రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కోరుకుంటారు. గట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక బీజేపీ ఇతరత్ర పార్టీలకు సంబంధించి వాళ్ళ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. సరే, తప్పులేదు. మీకు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడం అది మీకు ఇష్టమే అయితే మరి తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా చాలామంది చనిపోతున్నారు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఎవరు ఆలోచించాలి? నువ్వు కార్యకర్తగా ఒక పార్టీకి ఉన్నావు సరే, మరి నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, నీ ఇంట్లో కూడా కొడుకులు, బిడ్డలు, భార్య, అమ్మా, నాన్న వీళ్ళందరైతే ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలు అనగానే ఏంది ఇష్టం ఉన్నట్టుగా మెసేజ్ చేసుడు, ఇష్టం ఉన్నట్టుగా కాల్ చేసుడు, లేకపోతే ఏదో జరుగుతుంది. అరే నీ ముఖ్యమంత్రికి లేని నొప్పి నీకెందుకు రా నాయనా, నువ్వు ఓటేసినావు, నువ్వు ఒక ఓటర్ లెక్కుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారెంటీలు ఉన్నాయి. దాని తర్వాత ఏం జరుగుతున్నది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది తెలుసుకో. ఒక కార్యకర్త లెక్క, ఒక పిచ్చోడు లెక్క బిహేవ్ చేయకు. తెలంగాణ ఓటర్ లెక్క ఆలోచించు. ఓటు ఎందుకు వేస్తున్నావు, ఈ భారత రాజ్యాంగంలో ఓటు విలువ ఏంటి, ఆ ఓటుకు సంబంధించి ఇప్పుడు భారత రాజ్యాంగం ఏమంటుంది అనే విషయాన్ని ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా తమ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉండాలి, మేము అధికారంలో ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండే ఒక పిచ్చోళ్ళ లెక్క, ఒక దారుణమైన వ్యవస్థలో, ఒక దారుణమైన హీనమైన నీచుల లెక్క ప్రవర్తిస్తున్నారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు పార్టీల అధికారంలో ఉంటే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుతుంది, కానీ మీకేమన్నా వస్తుందా? కార్యకర్తలు అందరినీ అడుగుతున్న అన్ని పార్టీలకు సంబంధించి. ఇప్పుడు ఫలానా చోట రైతులు చనిపోతున్నారు, మరి దాని సంగతి ఏంది? నీ ఇంట్లోకి వెళ్ళేమన్నా పైసలు ఇస్తావా? వాళ్ళకి సంబంధించి పెద్ద దిక్కు అయి మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళ జీవితాలు సెట్ అయ్యే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చేస్తావా? ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఇస్తావా? అరే పార్టీల పిచ్చిలు పడి ఓ సైకోల్ లెక్క, ఒక బిహేవియర్ లెక్క ఎందుకు చేస్తున్నారు తెలంగాణ ప్రజలారా? ఒకసారి ఈ సన్నాసులకు బుద్ధి చెప్పురి. అరే కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండాలి అంటే అధికారంలో ఉంటే అయిపోతుందా? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, తెలంగాణ ప్రజలకు ఏం చేద్దాం అనుకున్నారో, 6 గ్యారెంటీల పంచాయతీ ఏంది, తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవన్నీ అవసరం లేదు. చిలక ప్రవీణ్ జర్నలిస్టు శంకర్ను కొట్టినాం, సంబరపడ్డాం, నేత్రానందం. వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరగరాంది జరిగితే సరే ఆయనకే చిరాకులేసింది, మా ఇళ్ళ మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా చేస్తే ఏంది పరిస్థితి అంటున్నా. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఏది ఈ మన బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ అది ఉంటుంది కదా, అక్కడికి సంబంధించి రాష్ట్ర డీజీ అంటే అక్కడ ఉన్న సిపి గారికి ఒక కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 20 కంప్లైంట్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని పోతా. కంప్లైంట్లు చేస్తారా? వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు చేయగలుగుతారా? అంటే ఒక రాజ్యంతో మేము పోరాటం చేస్తున్నప్పుడు, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు మొత్తం. నిజం చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, ఈ దరిద్రులు ఎట్లా తయారయ్యారంటే ఒక సైకోల లెక్క తయారయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్త అనే వ్యక్తి ఏం తెలుసుకోవాలి? అరే మన పార్టీ వాగ్దానం చేసినాం, ఆ వాగ్దానాలను ఎట్లా అమలు చేయాలి, మన పార్టీ వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోకుండా ఎట్లా కాపాడాలి, ఇవన్నీ వద్దు మనకు. ఒక ఏంది అంటే సునకానందం పొందుతుర్రు. నా భాషలో చెప్పాలంటే ఒక సునకానందం పొందుతున్నారు ఈ సన్నాసిగాళ్ళు.
అదా ఇంట్లో ఉన్నావు కదరా, అరే ప్రదీప్ గారు రారా, నువ్వు స్టూడియోకి రారా. పేడ్ బ్యాస్ట్ ఎవడిచ్చిండో, ఎవడిచ్చిండు, నీ అయ్యి ఇచ్చిండా లేకపోతే వాన అయ్యి ఇచ్చిండా వీనే ఇచ్చిండా? సిగ్గులు శరాలు ఉండాలి. ఓడేమో వాట్సాప్లో దాని మీద ఆడియో మెసేజ్లు పెడతాడు, ఇంకోడేమో మెసేజ్లు పెడతాడు, ఇంకొకడేమో కామెంట్లు పెడతాడు. సిగ్గు శరాలు ఉండాలి. 20,000 వీడియోలు చేసినప్పుడు ఆడదానిలోకి ఇంట్లో ఉన్నావా? అప్పుడు ఏడున్నావు? అప్పుడు ఎఫ్ఐఆర్లు అయినప్పుడు, అప్పుడు అరెస్టులు చేసినప్పుడు, అప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు ఏడున్నావయ్యా? ఏ ప్రభుత్వాన్ని అయినా బట్టలు ఇప్పి బదట్లో పెడితే తమాషాలు చేస్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అట దా చూపెడుతుందా? నేను బరాబర్ అంట కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావాలంట. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్టిగా వదిలేస్తారు. రేపు వర్షాకాలం దాన్ని రిపేర్ చేయకపోతే మేడిగడ్డ కూలుతుంది. కూలిన తర్వాత ఎవరి మీద అయితే ఎవరి పైసలు అవి? నీ పైసలు కాదా? నీకు సోయి లేదా? నువ్వు పన్ను కట్టలే? నువ్వు మనిషివి కాదా? అరే ఎవడు పడితే వాడు ఇవ్వని నచ్చినట్టుగా ఏమనుకున్నాడు? తమాషా చేస్తున్నా? మీ ఇళ్ళకి వచ్చేమన్నా పంచాయతీ చేస్తున్నా? బోషిడికే కాదు, తినేది అన్నం తిన్నట్టుగా వ్యవహరించుర్రి. ఎవడు పడితే వాడు. ఈ తెలంగాణ గింత సావచ్చింది. దా తీసుకొస్తావా? దా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడదాం. ఎవడు పేడ్ జర్నలిస్టో మీ లెక్క వట్టకాయలను జోకే జర్నలిస్టుల దగ్గర పోరు మీరు. నేను గానాడు ప్రశ్నించిన, ఈనాడు ప్రశ్నించిన, ఎవడు ఇష్టం ఉన్నట్టుగా వాడు మాట్లాడతాడు. తల్లికి పుట్టినోడు ఎవడు మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా. ఇలా కళ్ళు కనబడతలేవు కావచ్చు. గిల్ల 20,000 వీడియోలు ఉన్నాయి. ఏ కళ్ళు కనబడతలేవు కావచ్చు ఇవన్నీ. గిడ 22,000 వీడియోలు ఉన్నాయి. ఈ కళ్ళు కనబడతలేవా? అరే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవాలను ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఒక లక్ష్యంతో ఎప్పుడూ విపక్షంగా ఉండాలనే కోణంలో వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు ఇక్కడ లోటుపాట్లు చేసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు, ఇక్కడ సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపితే అదట పేడు జర్నలిస్టులు అటుగా. మీలకి ఇట్లా జోకెటోళ్ళ దగ్గర పోయి మాట్లాడుకోరు. ఒకసారికి చూడుర్రి తెలంగాణ బిడ్డలారా. గిడ కనబడుతున్నది కదా, నేను ఎక్కువ ఏం మాట్లాడా. దీనికి ఇప్పుడు ఏంది ఆ పార్టీ కార్యకర్త ఇస్తాడో మరి కాంగ్రెస్ కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తాడో. మరి రేవంత్ రెడ్డి యాదాద్రి ఆ టెంపుల్లో పూజలు చేస్తున్నాడు కదా, ఆ దేవుడు అన్న కనీసం ఆయనలో మంచి మార్పు రావాలని, ఆయనకు మంచిగా చేయాలని ఆ దేవుణ్ణి అన్న కోరుకుందాం కనీసం. ఎందుకు అంటే ఎందుకు ప్రాణం తీసిన పారకం భూమయ్య గణేష్ బోర్ పైపులు దించుతుండగా కాటేసిన కరెంటు, ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో విషాదం. రాత్రి కరెంటుకు మరో రైతు బలి, పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ ఘాతంతో రైతు గణేష్ మృతి. మెదక్ జిల్లా కొండాపూర్లో దుర్ఘటన. చెప్పురు మరి వీళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి దానం చేస్తారో లేకపోతే వాళ్ళ ప్రాణాలకు సంబంధించి ఎవరన్నా రిప్లేస్మెంట్ ఏమన్నా చేస్తారేమో అడుగుతా. రారి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కనీసం మీకు ఆ దేవుడి దగ్గర గర్భగుడిలోనే ఉన్నారు కదా, పూజలు చేసుకుంటున్నారు కదా, మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఏంది? విద్యుత్ ఘాతంతో గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా అప్పుడు బషీర్బాగ్కు సంబంధించి కాల్పులు కానీ ఇతరత్ర ఏం జరిగినాయో అవన్నీ మళ్ళీ కూడా పునరావృతం అయిపోతున్నాయి. కరెంటు కోతలతోని రైతులు చనిపోతున్నారు, విద్యుత్ ఘాతంతోని రైతులు చనిపోతున్నారు, పాము కాటుతోని రైతులు చనిపోతున్నారు. ఏందయ్యా నీ పరిపాలన? ఎవరి కోసం నీ పరిపాలన? వీళ్ళ కుటుంబాలకి ఎవరు భరోసా కావాలో చెప్పు. దేనికోసం? శిల్కకు నీళ్లు పెడదాం, ఆ పారకం ఎందాక వచ్చిందో ఏం కథ అని పోతే ప్రాణాలు పోయిన విద్యుత్ ఘాతంతో. ఇంకొక చోట కూడా పోయింది, ఆ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక్కడ. దాంతోపాటు మెదక్ జిల్లా కొండాపూర్లో కూడా జరిగింది. మరి ఈ రైతులకు ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు మళ్ళీ రావాలి అని నేను అన్నగవచ్చు, అన్న కదా, నేనే అన్నా. ఎందుకన్నా? ఇలాంటి సంఘటనలు జరగకూడదు. రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి కరెంటు కోతలతోని వాళ్ళు బావుల దగ్గర పోయి ఆ వైర్లు అతకని కాడ కరెంటు షాక్లతోని నీళ్లలో కొన్ని చోట్ల రాత్రులు కనిపించదు కాబట్టి పాము కాటులతో చనిపోతున్నారు. అదే తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఎక్కడైనా అర్ధరాత్రి కరెంటు కోసం బాయిల కాడి పోయిన దాఖలాలు ఉన్నాయా? 2014 ముందు నుంచి 1956 వరకు తీసుకెళ్ళండి. మొత్తం అర్ధరాత్రి వరకు కరెంటు కోతలతోని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు నానా గోసపడి ఎంత
దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవించలో మీకు చాలా మందికి కూడా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు బిక్కుమంటూ కాలం ఎల్లదీసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కరెంటు కోతలతోని మీ అందరికీ గుర్తుందో లేదో, ఇప్పుడు విద్యుద్ఘాతంతో చనిపోతున్నానని మాత్రమే నేను ఈ వార్త చదువుతున్నానేమో, కానీ ప్రాక్టికల్గా ఆ ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తారు, వాళ్ళ కొడుకులు బిడ్డలకు సంబంధించి, వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి, వాళ్ళ భార్యకు సంబంధించి, భవిష్యత్తును ఎట్లా భవిష్యత్తుకు సంబంధించి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది. ఈ ఇంటి ఆడపిల్ల గడప దాటి ఆ ఆపదొచ్చి దేంది ఆసుపత్రికో, పైసలకో, లేకపోతే ఏదన్నా సరుకులకో, లేకపోతే పిల్లలకు సంబంధించి హాస్టల్ ఫీజులకో, చదివేయడానికో ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? ఇప్పుడు ఒకసారి ఆలోచించురి. ఈ కుటుంబాలు మొత్తం ఇప్పుడు 3 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా. 3 కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఏర్పడ్డది కదా. ఈ 3 కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడ్డ తర్వాత ఇక మరి పరిస్థితి ఏంది తెలంగాణ బిడ్డలారా? 3 రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఇది అగ్రి అయినా కాకపోయినా ఇది పచ్చి నిజం. మరి ఇదే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇవాళ ఎటు యాదాద్రి పోయిండు, అక్కడి నుండి భద్రాచలం పోతాడు, అక్కడి నుండి మనుగురుకు సంబంధించి ఓ సభ మాట్లాడతాడు, వస్తాడు కావచ్చు. నేనేమంటున్నానంటే ఈ రైతులు ఇక్కడ ఏంది పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పాము కాటులతోని, విద్యుత్ ఘాతాలతోని. కరెంట్ ఇవ్వడం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నుముక్క, జై జవాన్ జై కిసాన్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు డైలాగులు మనం బాగానే వాడతాం కదా. మరి వాడినప్పుడు ఇక్కడ రైతన్న పరిస్థితి ఏంది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఈ రైతులను ఉసురు పోసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం పీఠం మీద భయంతో ఉన్నాడు. ఆయన సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ నడతానే, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం కావాలో తెలుసా? తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలంగాణ రైతాంగం అవసరం లేదు. ఆయన కావాల్సింది కేవలం ఆయన యొక్క స్వార్థపూరితమైన సెటిల్మెంట్లే. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మీరు మంత్రి మల్లారెడ్డి గురించి చూస్తున్నారు. ఇదే మంత్రి మల్లారెడ్డి గురించి ఏంది గతంలో ఆయన ఒక వీడియోలో ప్రెస్ మీట్లో రారా సాలేనో ఏదో అంటాడు, అరే రేవంత్ అనుకుంటా ఆయన ఒక డైలాగ్ కొట్టి తొడగొడతాడు. దానికి వ్యక్తిగత చర్యగా మాత్రమే ఆయన కాలేజీల కూల్చివేత. మీరు గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన చాలామంది అధికారులకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసేసి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో రప్పించేసి ఇదే ఎక్కడనో ఒక కాడ హోటళ్లను, చాంబార్లను, మన్ను మశానం కాడ ఊకోబెట్టి అధికారిని పిలిపించి నీ ఆస్తిలో 50% ఇస్తావా, లేకపోతే ఏసీపీ స్థాయి వ్యక్తితోని విచారణ కేసులు పెట్టి నేను బొక్కలో వెయ్యాలా? ఇదే జరుగుతున్నది బిడ్డలారా. ఆ భయంతో చాలా మంది ఆస్తులను కూడా ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. లేదు ఈ అంత అవినీతి కూడా మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే చేపించింది అని కూడా చెప్పమంటున్నారట. అరే నిన్న కోకాపేట భూముల కానుడు మొదలు పెడితే బేగంపేట వరకు జరుగుతున్న భూములకు సంబంధించి ఏడిపోయినా ఆ భూముల సెటిల్మెంట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదా? ఏమయ్యా రేవంత్ రెడ్డి, తెలంగాణ బిడ్డలను అమాయకులు అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఈ రైతుల ఉసురు దాకదా నీ ప్రభుత్వానికి ఈ రైతుల ఉసురు దాకదా? ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ మాటలకు ఉసురు దాకదా అంటున్నా నేను. ఇప్పుడు ఎవరి మీద కేసు పెడదాం? చలో ఎఫ్ఐఆర్ చేయమని చెప్పురు పోలీసు వ్యవస్థకు. సుమోటగా కేసు తీసుకోవాలి హైకోర్టు. రైతులు తెలంగాణలో చనిపోతున్నారు. కాంగ్రెస్ కరువును తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకద్దు. పాపం గవర్నర్ గారు ఎక్కడున్నారో తమిళసై సౌందర్యరాజన్ గారు అప్పుడు ఏదన్నా జరిగితే నీ అమ్మ నిప్పు మీద ఉప్పు పడ్డ చిట ఆదేశాలు జారీ చేసుడు, మీటింగ్లు పెట్టుడు, రప్పించుడు ఇవన్నీ జరిగినాయి. నల్గొండలో భువనగిరికి సంబంధించిన విద్యార్థుల విషయంలో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలే ఇప్పటి వరకు. నోరు మెదపని గవర్నర్. దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే నోరు మెదపని గవర్నర్. రైతులు ఆత్మహత్య జరుగుతా అంటే నోరు మెదపని గవర్నర్. విద్యుద్ఘాతంతో రైతులు చనిపోతా ఉంటే నోరు మెదపని గవర్నర్. ఇదా చట్టం? ఎవడికి భయపడాలి? ఎందుకోసం? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. ఏంది తెలంగాణ ప్రాంత రైతాంగం చనిపోతున్నారు. ఎవరి కోసం చనిపోవాలా? నీది ఏం పాలన? నువ్వేం పాలన చేస్తున్నావు? గిదా పరిపాలన? గిదాని వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో నేను పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తా అని చెప్పడం గిదా నువ్వు చేస్తున్న పరిపాలన? ఏం పరిపాలన రేవంత్ రెడ్డి? గిదాని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు. అరే 3 రైతులు చనిపోయారు. 3 కుటుంబాలు నడి రోడ్డు మీద బిక్కుమంటూ పడుతున్నాయి. ఆ తల్లుల కన్నీటి గోసాని ప్రభుత్వానికి రాకదా అంటున్నా నేను.
ఏం ప్రభుత్వం అనేది? ఎవరి కోసం చెప్పు, నాకు అర్థం కాదు. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. నేను కాంగ్రెస్ పార్టీ జెండా అంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుండి కార్యకర్త వరకు అందరూ ఆలోచించాలి. రేపు నీ కుటుంబానికి ఇదే పరిస్థితి ఏర్పడితే, నీ అన్ననో తమ్ముడో, నీ ఇంట్లో పెద్ద నాన్ననో చిన్న నాన్ననో మీ నాన్ననో ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు మాట్లాడతావు. ఎందుకంటే నీ కుటుంబానికి నీ ఇంటి దాకా వచ్చిందని మాట్లాడతావు కావచ్చు. చాలామంది కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం, నేను ఆనాడు మీకు హెచ్చరించిన, ఈనాడు హెచ్చరిస్తా ఉన్నా. చూడండి, ఈరోజు ఈ కుటుంబాలకే కాదు, రేపు పొద్దుగాల కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకే ఇలాంటి దిక్కుతోచని పరిస్థితి వస్తే, మీ కుటుంబాలే రోడ్డు మీద పడితే ఏం చేస్తారో ఆలోచించరు. ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే ఉండకుండా చేయాల్సిన బాధ్యత మనకు లేదా? అరే ముగ్గురు రైతులు భయ్, దేనికోసం వీళ్ళు? దేనికోసం? ఉదయం అంతా కరెంట్ ఇరా నాయన అంటే ఇవ్వకపోతే, అర్ధరాత్రి నువ్వు కరెంట్ ఇస్తే పారకం కాడికి పోతే అదేంది కరెంట్ షాకులు కొట్టి చచ్చిపోయారు. మొన్నటికి మొన్న, నిన్నటికి నిన్న ఓ రైతు. ఏం పాలన ఇది? ఎవడి కోసం పాలన? రాష్ట్ర ముఖ్యమంత్రిలో మార్పు రావాలని ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఇవాళ పూజలు చేస్తున్నాడు కదా, ఆ పూజల సాక్షిలా కనీసం నీలో చలనం, మానవత్వం అన్ని పరిమళించాలని నేనే కోరుకుంటున్నా. చల్ ఏయిగా నువ్వేయి కదా. నేను రేపు పొద్దుగాల ఈ 2 రోజులలో ఒక 50 ఎఫ్ఐఆర్లు సిసిఎస్ పోలీస్ స్టేషన్కు 50 ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. మొత్తం పట్టుకొని వస్తున్న ఒక్కడి మీద కేసు నమోదు చేయకపోయినా, నా వైఆర్టీవీ ఛానల్లో వీడియోలు డిలీట్ చేయించారు కదా, ఒక్కొక్కరు చెప్తున్నా. అక్కడ సిపి కానుండి రాష్ట్ర డీజీపీ వరకు చెప్తున్నా కదా. నేను ఆల్రెడీ లేఖలు రాసిన. నా ఛానల్లో మీరు వీడియోలు డిలీట్ చేయించారు కదా. ఇదే ములుగు జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే మినిస్టర్ సీతక్క విషయంలో మరి నా మీద అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని పోతానా? వస్తే మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోతే నేను చెప్తా. అప్పుడు చెప్తున్నా కదా, నేను రాజ్యాంగం చదివిన, మీకు యూనిఫామ్లు ఉండొచ్చు, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం పారి. అరే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడో ముక్కుమోదం తెలియనోడు ఇట్లా కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఏం చదువుకున్నారా బాయ్ మీరు? తొత్తులుగా మోకాలు వాళ్ళ దగ్గర ఊడిగం చేయరు. మీరు ఊడిగం చేయర్రి అంటున్నా నేను. ఊడిగం చేసి బ్రతుకుర్రి. ఒక్కరంటే ఈ తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటే, అరే నిజాలేంటి, వాస్తవం ఏది లేదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటున్నా. మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఇంత నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వం ఉండాల్సిన ఒక్క క్షణం కూడా అవసరం లేదు. సూర్యోదయం సూర్యాస్తమయం లోపే ఈ ప్రభుత్వం పడిపోవాలి. అట్లున్నది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి తప్పు చేసిండు. చేసిండు ఏంది చేసిండు? ఆయన తప్పులకు సంబంధించి ఆయన రెక్టిఫై చేసుకుంటే లేదని. కానీ గిట్లా చంపిండు రైతులను. రైతులకు రైతు బంధు ఇచ్చిండు. రైతులకు సంబంధించి ఎక్కువ దాన్ని ఆ సబ్సిడీ కింద పనిముట్లు ఇచ్చిండు. రైతులకు సంబంధించి సాగునీరు ఇచ్చిండు. రైతులకు సంబంధించి తాగునీరు ఇచ్చిండు. రైతులకు ఎరువుల ఎక్కడ కొరత లేకుండా చూసిండు. అది కదా పరిపాలన. ఇది కదా పరిపాలన. ఏం పరిపాలన చేస్తున్నారు వీళ్ళు? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించురు. ఇక ఇంకొక బాధాకరమైన సంఘటన ఏంది అంటే, నేను ఇది ఎంత ఘోరం అంటే ఒక్కసారికి ఒక్క విషయం చెప్తా. 3 నెలల్లో మునుపటి కష్టాలు. కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు, గాడి తప్పిన వ్యవసాయం, నేటికి 3 ఎకరాలు కూడా దాటని పంట పెట్టుబడి సాయం, నీళ్ల కొరత, కరెంటు కోతలపై రోడ్డెక్కుతున్న రైతాంగం కాదా? చాలా మంది ఏమన్నారు, మార్చి చివరికల్లా పడిపోతాయి. ఆల్రెడీ డిసెంబర్కే పడ్డాయి. ఎవ్వడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడిండు. ఎవ్వడి నోటికొచ్చినట్టు బరాబరి మాట్లాడుతున్నా. బ్రతికేది కొన్ని రోజులు, ఏం శాశ్వతంగా ఈ భూమి మీద నువ్వు బ్రతకనీకి రాలే. రైతులకు సంబంధించి 3 ఎకరాలు ఉంటే పెట్టుబడి సాయానికి సంబంధించి 3 ఎకరాలు దాటలే నీ పెట్టుబడి సాయం. ఏమైపోయినాయి 7,000 కోట్లు. నిజామాబాద్లో బీజేపీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఉంటాడు. ఆయన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. నీ మంత్రులు పందికొక్కులు లెక్క తిన్నారట 1,000 కోట్లు అని చెప్పిండు. సమాధానం ఏడబోయింది? పేగులు మీద వేసుకొని తిరుగుతా, పీక దొక్కుతా, రండా లేకపోతే 20 మీటర్ల లోతు దొక్కుతా, గివాని మాటలు. ఏం మాట్లాడుతున్నావు? నీ భాష ఏంది? నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు? ఎంత హూందాతనంగా ఉండాలి? నీ పరిపాలన చూసి ఏమనాలి తెలంగాణ ప్రజలు? నాలాంటోడే నిన్ను పొగడాలి. శభాష్ రేవంత్ రెడ్డి, ఇది నీ పరిపాలన.
నువ్వు నిజంగా కూడా ఒక మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చి జడ్పీటీసీ స్థాయి నుండి నిజంగా ఆటుపోటులు ఎదుర్కొన్నావా అని అనాలి. కానీ అలాంటి పరిస్థితి ఉన్నదా? తెచ్చుకుంటున్నావా? లేదు. అలాంటి ఏం లేదు. ఏంది కేటీఆర్కు సంబంధించిన పెయిడ్ బ్యాచ్ ఎవరు? మేమా? నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తారా భయ్? నీ తల్లి మీద నువ్వు ప్రమాణం చేయి, పోదాం. అడిగిపోయి వాడేమన్నా ఇచ్చిండా లేకపోతే వీడు నీ ఓడేమన్నా ఇచ్చిండో ఏంది గత నీ ప్రభుత్వం రాకముందు కూడా సపోర్ట్ చేసిన కదా, వాడేమి ఇచ్చిండో వీడేమి ఇచ్చిండో చూపెట్టు. లేకపోతే బిడ్డ నీ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తాను నేను. ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. పిచ్చి పిచ్చిగా కేటీఆర్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. ఏం పెయిడ్ బ్యాచ్ రా? ఎవని బ్యాచ్ రా? దా నా చిట్టా అంతా చూపెడతా. నేనేం శాటిలైట్ ఛానల్ స్థాపించిన ఒక డ్రైవర్ కార్ నుండి వచ్చి ఏంది పేపర్ స్థాపించి శాటిలైట్ ఛానల్ అడ్డగోలుగా సంపాదించి నేను పెట్టినోని కాదు. ఇది ఒక యూట్యూబ్. ఆమె జర్నలిస్ట్, ఒక యూట్యూబ్ పెట్టుకున్నా ప్రశ్నించే గొంతుకలుగా. ఎందుకంటే శాటిలైట్ ఛానల్లో లైన్ ఉంటాయి, గీ దాటి పోవద్దు. స్వేచ్ఛగా మాట్లాడలేము, అందుకే స్వేచ్ఛగా మేము మాట్లాడుకోవడానికి. ఎప్పుడు పే చేసిండు ఏం కథ మరి చూపెడుతుందా? నాకు ఇప్పటికీ ఇబ్బంది ఉంది. నా నెంబర్ కూడా ఇచ్చిన కదా, నీకోసం నేను ఇస్తున్నా. ఇగో ఎందుకంటే ఈ రండాగాళ్ళకు సమాధానం చెప్పకపోతే ఇలా బల్పులు బాగుంటాయి. ఇగో 9908572666 ఇది నా నెంబరు. నువ్వు కాల్ చేయి, ఎప్పుడైనా చేయొచ్చు. నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించనివ్వండి అని చెప్పిండు. నా కేసుల చిట్ట ఇట్లా పోతే ఇసిరికి వచ్చిండు మొఖం మీకు. వాళ్ళకు మీ అధికారులను అడుగు, అది వాస్తవం కాదో అడుగు. అడిగిన తర్వాత నా దగ్గరికి రా. ఆయనే ముఖ్యమంత్రిలో కొంతవరకు మంచితనమే ఉంది, కానీ పూర్తిగా మంచోడైతే ఈ తెలంగాణలో మరొక మంచితనమైన పరిపాలన వస్తుంది అని నేను ఆశిస్తున్నా. ఇంకా రాకపోతే అది మీ స్వయంకృత అపరాధమే అవుతుంది. యోగి ఇక్కడ రైతులకు సంబంధించి చూడు, ఎప్పుడన్నా ఈ 10 ఏళ్లలో కరువు చూసినా, నేను చెప్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోయంగా చూసినా. నా ఇంటికా నుండి నా ఊరు నుండి హైదరాబాద్ వరకు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలలో రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం అందింది సకాలంలో. ఎరువులకు కొరత లేదు. కరెంటుకైతే రాత్రిలి అంటే ఇక చీకటి పడ్డ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రైతు వెళ్ళి మూటగొట్టిన ఎక్కడా కూడా కనీసం రాత్రి వేళల్లో బావుల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే కరెంట్ అట్లున్నది. అది పరిస్థితి. అది కేసీఆర్ పాలన. 3 నెలలనే నువ్వు గిట్ల చేసినావు, ఇంకా 5 ఏళ్ళల్లో ఏం చేస్తావు? కొంప కొల్లేరు అవుతుంది నాకు తెలుసు. ఇప్పుడు కుక్కలు చింపిన ఇస్తారాకే అయింది, తర్వాత ఆ ఇస్తారాకు కూడా దొరకదు. నేను చెప్తున్నా కదా, 3 నెలలలో కరువుల ఛాయలు ఎట్లున్నాయో. ఇగో పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాకలో సాగునీరు అందక ఎండిన కొమ్మసారయ్య పొలాన్ని మేకలు మేస్తున్న దృశ్యం. ఏది సారయ్య పొలంలో మేకలు మేస్తున్నాయి గడ్డి. ఎందుకు మేస్తున్నాయి అంటే పెద్దపల్లి జిల్లా మంతిని గా పక్కనే ఉంటుంది ఆడ ప్రాజెక్టు. గిట్లా తలాపుకుంటుంది ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లుండాలి అంటున్న ప్రాజెక్టుకు సంబంధించి అద్భుతంగా ఉండాలి కదా ప్రాజెక్టుకు సంబంధించి. ఆ ప్రాజెక్టు నీళ్ళు అందియచ్చు కదా పెద్దపల్లికి సంబంధించి. మంతిని శ్రీధర్ బాబు ఉంటాడు అక్కడ పక్కనే కదా, నీళ్ళు ఇవ్వచ్చు కదా వాళ్ళకు. ఇగో పంటలు ఎండిపోతున్నాయి. ఈ పంటలు ఎండిపోతూ ఉంటే దీని పరిస్థితి ఏంది అంటున్నా. మేకలు మేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మేకలు మేస్తాయి రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇదే భూమిలో వాళ్ళు నేలరాలిపోవాలన్నా, ఆత్మహత్య చేసుకోవాలన్నా రైతుల పరిస్థితి ఏంది? చేసిన అప్పులు తెచ్చిన పెట్టుబడి పరిస్థితి ఏంది? నేను ప్రశ్నించేది సమస్యను మాత్రమే. ఈ సమస్యను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి తెలవాలి. పంటలన్నీ ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుని కరెంటుకు బలైతాలు, పాములకు బలైతాలు. ఇక చూడుర్రి, బావి కోసం భగీరథ యత్నం దూప తీర్చుకునేందుకు పాటగూడకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడుర్రి. దూప తీర్చుకునేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం ఇది. ఆసిఫాబాద్ జిల్లా కిరమేరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి పాటగూడ దప్పిక తీర్చింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు భగీరథ నిర్వహణ సరిగ్గా లేక నీటి సరఫరా బంద్ అయింది. దీంతో తాగునీటి కోసం తనలాడుతున్న పాటగూడ వాసులు ఊరు మొత్తం కలిసి అందరు కలిసి బావి తవ్వడానికి మూకుమ్మడిగా సిద్ధమైపోయారు. ఇక చూడు, నీళ్ళ కోసం బావులు తవ్వుతారు. ఇక ఇప్పుడు ఆలోచించేటోడు, మాట్లాడేటోడు,
కామెంట్లు పెట్టేటోడు, ఫోన్లు చేసేటోడు, ఇప్పుడు సమాధానం చెప్పురు. ఇది ఒక సమస్యే కదా. ఇది ఏంది మరణంతో సమానం. ఎందుకంటే నీళ్లు లేకపోతే నాలుగు ఏడ్చకపోతే తర్వాత చచ్చిపోకపోతే బతుకుంటాడా మనిషి? తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నీళ్ల కోసం ఒక ఊరు మూకుమ్మడిగా తలుసుకొని మొత్తం బాయేదవుతుంది నీళ్ల కోసం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత కరువు కాటకాలను తెచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకే? ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి. రేపు పొద్దుగాల మీ గ్రామాలకు ఇదే పరిస్థితి చోటు చేసుకుంటే పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇదే. దూప తీర్చుకునేందుకు ఒక ఊరు సినిమాల లెక్క బయటికి వచ్చి ఒక బాయిని దవ్వుతున్న పరిస్థితి కనబడుతున్నది. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో ఇగో పరిస్థితి కళ్ళకు కనిపించే దృశ్యం ఇది. ఇక్కడ ఎవరు క్రియేట్ చేసింది కాదు, ఎవరు అబద్ధాలు చెప్పింది కాదు, ఇంత క్లారిటీగా కనబడుతున్నది కదా. ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా దయచేసి. ఆసిఫాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందంటే బుక్కడి నీళ్ల కోసం ఏకంగా ఊరంతా కలిసి బాయిని దవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏ శ్రీమంతుడో లేకపోతే ఇంకేదో సినిమాలకు సంబంధించింది కాదు. నిజ జీవితంలో జిల్లాలో చోటు చేసుకున్న భయంకరమైన సంఘటన. బుక్కెడు నీళ్ల కోసం బ్రతుకు పోరాటం. వాళ్ళు ఏంది ఆస్తుల కోసమో ఇంకా దేనికోసమో కాదు, తాగడానికి నీళ్ల కోసం బాయిదవుతున్నారు. ఆడ మొగ చిన్న చితక పెద్ద ముసలి ఏ సంబంధం, వయసుతో సంబంధం లేకుండా ఊరంతా కలిసి బాయిదవుతున్నారు. ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారా, ఇంత జరుగుతున్నది కదా. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని మనం చూడాలి. ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి గిది చూడుర్రి. ఇది ఏం జరుగుతున్నది? అక్రమాల పుట్ట ట్రిప్ ఏంది? నియామకాలలో అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి. పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టులలో అనర్హులకు చోటు. జూనియర్ లెక్చరర్ బొటానీలోను నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణల వెలువ. ఆందోళనలో అభ్యర్థులు, అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న నిరుద్యోగులు. ఎన్నికలలో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాల పంపిణీ అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగుల నిరసన జ్వాల. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాటన. గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు అశోక్ సహా పలువురి అరెస్టు, విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడుర్రి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిమ్ చేస్తే ట్రిప్. ఇటీవల చేపట్టిన నియామకాలలో అక్రమాల పుట్ట పగిలింది. రోజుకో కేటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ట్రిప్ అనర్హులకు కట్టబెడుతుందంటూ వివాదంగా మొదలుగా తాజాగా లైబ్రేరియన్, జేఎల్, బొటానీ పోస్టులలోని నోటిఫికేషన్కు విరుద్ధంగా కూడా వ్యవహరించారన్న విమర్శలు మొదలయ్యాయి. దక్కాల్సిన పోస్టులలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్న లోపభూయిష్టంగా ఉన్న ఎంపిక ప్రక్రియపై నోటిఫికేషన్కు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై నిరుద్యోగులు ఒక్కొక్కరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్పుర్రిగా తెలంగాణ బిడ్డలారా. ఇగో పాపం వీళ్ళు ఇందిరా పార్క్ వద్ద ఏంది అంటే మెగా డిఎస్సి అని ఒకరు స్టార్ట్ చేసిళ్ళు, గ్రూప్ 1 నోటిఫికేషన్ అని ఇంకోళ్ళు స్టార్ట్ చేసిళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఇంకోళ్ళు స్టార్ట్ చేసిళ్ళు. దాంతోపాటు జూనియర్ లెక్చరర్లు, దాంతోపాటు ఖాళీలు ఉన్న యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్న పోస్టులన్నీ ఏంది ఫుల్ఫిల్ చేయాలని ఇంకోళ్ళు స్టార్ట్ చేసిళ్ళు. ఉస్మానియా, కాకతీయ, ఇట్లా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలకు సంబంధించి పోస్టులను చేయాలని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసిళ్ళు. కానీ ఏం జరిగింది ఆఖరికి? బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు. ఇప్పుడు కాంగ్రెస్ తంత పోయి బొక్కబొర్ల బురదల పడ్డట్టు అయింది. మళ్ళీ బీఆర్ఎస్ఏ ముద్దు అనే కాడికి వచ్చిర్రు. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఈ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి అక్రమాల పుట్ట ఏదైతే ఉందో ఈ అక్రమాలకు సంబంధించి నియామకాలకు ఇప్పటి వరకు కనీసం 30,000 ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇస్తే లేదు నేనే ఇచ్చిన, మంది ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టుగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. ఇక దాంతోపాటు పోయిన చిన్న చితక పోస్టులు ఏదన్నా ఉంటే నియమించినా కూడా అలా అవకతవకల్ని. ఆఖరికి నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిన్న అశోక్ సంబంధించి అశోక్ సహా పలువురు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడ్డది. విడుదల కూడా అయిందో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, వాస్తవాలు ఈ తెలంగాణ సమాజానికి ఎందుకు తెలియకూడదు? నిరుద్యోగులకు కూడా అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా? జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే
దొంగల్లా వ్యవహరిస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏమందాం? మీరే ఆలోచించుర్రు తెలంగాణ బిడ్డలారా, మీరే ఆలోచించుర్రు. ఇక నిన్న కేటీఆర్ ఒక 90 mm రాడు దించిండు. ఆమె బోనస్ ఇచ్చే దమ్ముందా? కోడ్ రాకముందుకే జీవో ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడికి చూడురి, ఉద్యమం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాలలోకి వచ్చిండ్రు? శ్రీధర్ బాబు, రాజనరసింహ, కోమటిరెడ్డి, బట్టి వీళ్ళంతా ఎట్లా వచ్చిర్రు? చుట్టూ వీళ్ళను పెట్టుకొని రేవంత్ మాట్లాడడం ఏంది? గుంగట్లో వెంట్రుకలు ఏరినట్లుగా ఉంది. బరాబర్ నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన, నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి దొంగ సంచులు మోసి రాలే, 5 సార్లు గెలిచినా రాంగ్ రూట్లో రాలే, చవట పనులు చేసి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారి రాలే. ఎస్, మా అయ్య కేసీఆర్, తెలంగాణ బాపు కేసీఆర్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏంది కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి ఒక డైలాగ్ వదిలిండు. ఎందుకు వదిలిందంటే పదే పదే కేటీఆర్కు సంబంధించి రాజకీయాలు ఎట్లా చేసుకున్నావు ఏం కథ అంటే ప్రతిసారి కూడా ఇట్లనే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా, నువ్వు మీ అయ్యని చూసుకొని రాజకీయం వచ్చినా అంటే అలా సన్నాసి నేను ఉద్యమం నుంచి వచ్చినా అని క్లారిటీగా చెప్పిండు. ఆంధ్రోళ్ళ బూట్లు నాగలే, సంచులు మోయలే, బరాబరి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నేను సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేనేమో ఏంది ఎమ్మెల్సీ కోటాలో ఇతరత్ర ఏ కోటాలో రాలే, నేను గెలిచి వచ్చిన, తెలుసుకోరా నాయన అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మరి శ్రీధర్ బాబు వాళ్ళ రాజకీయాలు ఏంది? రాజనరసింహ ఎట్లొచ్చిండు, కోమటిరెడ్డి ఎట్లొచ్చిండు, బట్టి ఎట్లొచ్చిండు, వీళ్ళందరూ చుట్టూగా పెట్టుకొని పిచ్చికూతలకు ఇట్లా మాట్లాడకు, ఉన్న ముచ్చట్ని చెప్పు అని బరాబర్ అడిగిండు. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? ఇది తెలంగాణలో ఏంది అంటే ఎవ్వరు ఇక్కడ ఏంది సామాన్యుడు, మధ్యతరగతి, అల్పుడు, ధనవంతుడు అనే భేదాలు లేదు, తారతమ్యం. ధనవంతుడు కనబడితే నీ ఆస్తులు ఎంతితో, లేకపోతే విజిలెన్స్ అధికారులు ఎక్కన్నారు పోరి. మధ్యతరగతి కనబడితే వీని మీద కేసులు వేసి బొక్కలేయర్రా. ఇంకా అల్పుడు, ఇంకా తక్కువ కనబడితే వాని మీద దాడి చేయర్రా. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి జాతి. నేను చెప్తున్నా కదా, బరాబర్ మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, నేను కల్పితాలు ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ తెలంగాణ ఉద్యమం చేసిండు? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంటి? గుండు సున్నా. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది అంటే గుండు సున్నా. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొగ్గేసి చేసిన చరిత్ర ఏంటంటే తుపాకీని తీసుకొని కరీంనగర్ సభ జరుగుతా అంటే బయలుదేరిన గొప్ప మహనీయ నాయకుడు ఆయన. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. నాకు తెలుసు కదా, నేను మొదగాలే చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా, మీరు బరాబరి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొయ్యదలుచుకుంటే మీరు ఏదైతే ఇప్పుడు బావుల దగ్గర కరెంటు షాక్లతోని పాము కాట్లతో ఉన్నారు కదా, రేపు పొద్దుగాల మళ్ళీ గిదే బషీర్బాగ్ కాడ లేకపోతే సచివాలయం దగ్గర ఏంది ప్రజాభవన్ దగ్గర మళ్ళీ మీరు ధర్నా చేయనీకి సిద్ధమవుతారు. ధర్నా కోసం వచ్చినప్పుడు వీళ్ళు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు ప్రయోగాలు, లేకపోతే ఇంకే పొగ బాంబులు, టియర్ గ్యాస్లు ఏది ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. భవిష్యత్తులో జరగబోయేది గిదే, రాసి పెట్టుకోర్రి. ఎండుతున్న పంటలకు ఎకరానికి 10,000 ఇవ్వాలి, బరాబర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? అది స్వయం అపరాధం, వాళ్ళు చేసిన తప్పది. 2 లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలి. వీళ్ళు చేసేటట్టున్నారు. వాళ్లకు పొంకనాల పోతిరెడ్డిని జనం తిట్టుకుంటున్నారు. ఓ అయ్యా, బుడ్డకాన్ల ఉర్రకు సీఎంలా బిహేవ్ చేయి, పేగుల మెడలోన ఏంది బోటికి వచ్చేటోడివా నువ్వు? సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. 100 రోజులైనా ప్రజలకే కాంగ్రెస్ ను బొంద పెడతారు. హామీలపై 15 రోజుల తర్వాత రేవంత్ భరతం పడతాం. తెలంగాణలో సగం కాంగ్రెస్ సగం బీజేపీ సర్కార్. పార్లమెంట్ ఎన్నికలలో జైత్రయాత్ర ప్రారంభిద్దాం. కామారెడ్డి సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి? పంట సాయం కింద 10,000 రూపాయలు అందించాలి. ఇంకోటి ఏం చేయాలి? రుణమాఫీ చేస్తే కొద్దిగా రైతులు ఉపశమనం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హద్దులు లేని మాటలు, అవధులు దాటుతున్న కోటలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన ఏం చేస్తున్నాడు? పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు. మరి బోచి కొచ్చేటోడు, మటన్ కొచ్చేటోడు కూడా వేసుకోడు. మరి అదే ఏమన్నా అని కేటీఆర్ అన్నాడు. అయిందా? గెలుకుడు ఎందుకు, గెలికిచ్చుకున్నాడు ఎందుకు? అయిపోయింది కదా, ఆడ చల్లబడ్డా లేదా? ఎందుకు ఇవన్నీ అవసరమా మనకు? ఈ పరిపాలన ఏదో మంచిగా చేసి, తెలంగాణ రైతాంగాన్ని మంచిగా చేసి, యువతకు మంచిగా చేసి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో గట్ల చేసి, గత ప్రభుత్వం అమలు చేసింది, నీ ప్రభుత్వంలోని 6 గ్యారెంటీలు అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ పోతే తెలంగాణ సమాజమే సాహో అంటది కదా.
రేపు పొద్దుల వైఆర్టీ తప్పు చెప్తున్నాడు, లేదు లేదు వైఆర్టీవీ రంజిత్ కరెక్టే చెప్తున్నాడు, తెలంగాణ సమాజమే నిర్దేశిస్తుంది కదా. ఇది కథ. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించుర్రు. ఇగో గిడేమో అంటాడు, పీఆర్సీ పెండింగ్ డిఏలపై ఇప్పుడు ఏం చెప్పలేం, మంత్రివర్గ సమావేశం తర్వాతే నిర్ణయం, పాఠశాలలో కాలేజీలకు ఉచిత కరెంట్, 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, కోదండరాంను శాసన మండలికి పంపుతాం, ఇకపై గుర్తింపు సంఘాలతోనే సమావేశాలు, ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనము సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఏంది ముఖ్యమంత్రి పీఠం అంటే ఏంటి, గుంపు మేస్త్రి లాంటిది. ఇప్పుడు గుంపు మేస్త్రి అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒకడు సుతారోడు ఉంటాడు, ఒకడు డబ్బాల మాల్ కప్పుకొని వస్తాడు, ఇంకోడు ఇటుక పెడ్డలు పట్టుకుంటాడు, ఒకడు దారం పట్టుకుంటాడు, ఇంకోటి మాలు కలుపుతా అంటాడు, ఇంకోటి ఇసుక కంకర అన్ని కలుపుతాడు. ఇది గుంపు మేస్త్రి పరిపాలన. ఆయన ఏం చేయాలన్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు ఇల్లు కట్టేటువంటి పైసలు మేస్త్రికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మేస్త్రి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు. ఆ మేస్త్రి చెప్పింది వాళ్ళు వినాలంటే మేస్త్రికి అది కాదు ఇది ఇట్లా చెప్పాలి అంటే వాళ్ళ సలహాలు సూచనలు అన్ని తీసుకొని వాళ్ళందరూ ఆమోద ముద్ర ఎత్తనే ఈయన ఎత్తాడు అన్నట్టు. ఈయన చేతిలో ఏమీ లేదు, గుర్తుపెట్టుకోరు. ఆయన రేపు పొద్దుల పార్టీ మారే మనిషిగా ఆయన వల్ల ఏం కాదు ఈ తెలంగాణలో, గుర్తుపెట్టుకోరు. మీరు ఎవ్వరు అవసరం లేదు తెలంగాణ బిడ్డలరా. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు నిన్న, వచ్చిందా రైట్, ఏమన్నాడు అంటే తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, ఇగో బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలలో పోటీ, పొత్తుకు మాయావతి అనుమతి ఇచ్చారు, సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, దాంతోపాటు తెలంగాణలో గురుకులాలకు సంబంధించి యువతను తీర్చిదిద్దిన ఒక గొప్ప మేధావి, ఇలాంటి మేధావే బీఆర్ఎస్తో జతకట్టి పోతా ఉంటే నేను ఆమె జర్నలిస్టును, నేను సమస్యలను మాత్రమే ఎత్తి చెప్తున్నా, దాంట్లో విపక్షం బలంగా ఉండాలని కాస్త వాళ్ళకు బలాన్ని ఇస్తున్నా. నన్ను ఇట్లా అంటున్నారు కదా, మరి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి గొప్ప మేధావులే సపోర్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక నిజాయితీ ఉన్నట్టే కదా, లేదా పనితనం అన్న ఉండాలి కదా. ఏదో ఒకటైతే లేని ఇలాంటి గొప్ప మేధావులు అయితే అటువైపు పోరు కదా. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు, ఏమని ట్రోల్ చేస్తుర్రు, ఏంది బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మరి మీరే కొనుగోలు చెప్పేళ్ళు, ఇట్లా ఆరోపణలు చేస్తారు. ఎవడు ఎంత ఇచ్చిండో మీరన్న లెక్కలు తీసుకొని చెప్పొచ్చు కదా. తెలంగాణ ప్రజలారా నిజాలు చెప్తే మనం పూర్తిస్తాలి. ఇది కేవలం చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడబ్బా, జర్నలిస్టుల పక్షాన మా ఛానళ్లను యూట్యూబ్ ఛానల్ డిజిటల్ అని ఎవరిని ఏమన్నాడు. ఈ కింద ఉంటారు చూడు తుత్తురెమ్మగాళ్ళు, మనం తుమ్మితే తుప్పిర్లు పడతా ఆ తుప్పిర్లగాళ్ళు ఉంటారు, వీళ్ళు అవులేగాళ్ళు అన్నట్టు. వీళ్ళకి ఏం సంబంధం లేదు అసలు. ముఖ్యమంత్రి చాలా పద్ధతిగా ఆయన పని ఆయన చెప్తాడు, ఈ తుప్పిరేగాళ్ళు పోయి తుప్పిరే ముచ్చట్లు చేస్తారంటూ, అందుకే వాళ్ళని తుప్పిరిగాళ్ళు అంటా నేను. ఇక ఇలాంటి గొప్ప మేధావే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఉన్నది కదా. మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇగో మళ్ళీ ఇదేంది, మళ్ళీ యురేనియం లొల్లి, నల్లమల్లలో 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్, నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లుగా స్థానికుల అనుమానం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఆ పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు శివార్లో తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఏంది అంటే మళ్ళొక్కసారి నల్లమల్ల అటవీ ప్రాంతంలో మళ్ళీ యురేనియం అలజడి అయితే మొదలైంది. నల్గొండ జిల్లా పెద్ద అడిశపల్లి మండలం కృష్ణా పరివాహక ప్రాంతం పెద్దగట్టు శివార్లో ఏంది వెంట వద్ద ఒక హెలికాప్టర్ 2 రోజులుగా చక్కర్లు కొడుతుంది. చిన్న యంత్రాన్ని ఏర్పాటు చేసి తక్కువ ఎత్తులో భూమిలోకి వదులుతూ తిరుగుతున్నది. దాంతో స్థానికులు యురేనియం కోసం సర్వే చేస్తున్నారని ఆందోళనకు గురవుతున్నారు. దాంతోపాటు నాగార్జున సాగర్ రైట్ బ్యాక్ వద్ద హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సాగర్ వెనకాల జలాల మీదుగా పెద్దగట్టు నంబాపురం ప్రాంతాలలో సర్వే చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ అంటే మన ఏదో రాష్ట్రంలో మన ఈయన పోలే ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ పోలే అక్కడ చాలామంది ఏంది గిరిజన బిడ్డల మీద చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు చర్య. అక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్గా ఇలాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆ గుట్టలలో భారీగా నిక్షేపాలు ఉంటాయి. నిక్షేపాలు ఉన్నప్పుడు ఆ నిక్షేపాలన్నీ మనం తవ్వుకోవాలంటే ఏం చేయాలి, ఆ గుట్టలలో ఉండే ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళందరినీ మొదట ఎల్లగొట్టాలంటే వాళ్ళ గొడవలు సృష్టించాలి, వాళ్ళ జాతి వైర్యం పెట్టాలి, వ్యక్తిగత కక్షలు పెట్టాలి, ఏదో ఒకటి చేసి ఎల్లగొట్టిన తర్వాత అది మనం ఏ విధంగానైనా రక్షించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏంది, ఇప్పుడు ఆయన మీద కేసులు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురుగారి అధికారంలోకి రావడం కోసం ఇవన్నీ చేయాలంటే ఇక్కడ అనిల్ అంబానీకో ఆదానికో లేకపోతే ఇంకోలకో వీళ్ళకు ఇవన్నీ అప్పచెప్తారు. అప్పచెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు.
పర్యావరణం ఏడబోతేంది, భూములు ఏమైపోతేంది, ప్రజలు ఏమైపోతుంది, ఎవడు ఏమైతే మనకేంది, ఏం జరిగితే మనకేంది, ఈ యురేనియం తవ్వకాలతోని రక్తం కక్కుకు చచ్చిపోతారు. దాంతోపాటు అరిపాదాలల్లా మంటలు వెళ్తాయి, నెత్తిళ్ళల్లా మంటలు వెళ్తాయి, తోడలకు సంబంధించి మొత్తం మంటలు వెళ్తాయి, బొగ్గులు వస్తాయి, బొబ్బళ్ళు వస్తాయి, అంటే పొక్కులు వస్తాయి మన భాషలో. నేను చెప్తున్నా కదా, యురేనియం నిక్షేపాల కోసం దౌతరే పొద్దుగల ఇంత ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఈ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఒకసారి మనం ఒక డ్రోన్ ఎగిరేస్తేనే ఎవర్రెవరు రంజిత్ గారు తీసుకురారని అరెస్ట్ చేస్తారు. మరి ఒక హెలికాప్టర్ ఒక హెలిప్యాడ్ పెట్టి వితౌట్ పర్మిషన్ ఎట్లా చేస్తుందండి తెలంగాణ ప్రజల? ఇవన్నీ చెప్పొద్దన్నా. రేపు రక్తం కక్కుకొని చచ్చిపోతుంటే వైఆర్టీవీ రంజిత్ వచ్చి మైక్ పెట్టి ఏం జరిగిందంటే మా ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు తవ్వుతున్నారు, దానివల్ల ఇంత జరిగింది అని ఇట్లా చెప్పుకుంటుండరు మీరు. అవునా, ఆ రోజు నేను చెప్తే నన్ను ఏమో మంచి కదా అంటే అన్న తెలుసో తెలియకన్నా గదే అంటది. మళ్ళీ లాస్ట్కు మీ ప్రాణాలు పోతా అంటే మళ్ళీ గదే చూడాల్సి వస్తుంది. నేను తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. మన తెలంగాణ ప్రాంత సంపదను కొల్లగొడుతున్నారు, మన ప్రాంతాన్ని ఆగమాగం చేయబోతున్నారు. ఫైనల్లీ మన కాడ జరిగేది ఏంటి అంటే మన చేతిలో చిప్ప, మనం ఆసుపత్రి బెడ్, ఇంతే, ఏం ఉండదు ఇక్కడ. మీరేమో అనుకుంటారు కానీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని బాగు చేసేటోళ్ళు అయితే ఎప్పుడో బాగు చేసేటోళ్ళు. ఇవన్నీ ఎందుకత్తే? కాంగ్రెస్ కు షాక్, విపక్ష కూటమిలో ముసలం బెంగాల్ బరిలో ఒంటరిగా దీది అంటూ కూడా చూడొచ్చు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి షాకులు మాత్రం తగ్గట్లేదు. బెంగాల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు కేటాయించనని ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమత అన్నట్టుగానే చేసి చూపించారు. రాష్ట్రంలో మొత్తం 42 లోక్సభ స్థానాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ఆమె ప్రకటించడంతో అవాక్కవడం కాంగ్రెస్ వంతైంది. తృణమూల్ తరపున ఎన్నికల బరిలో దిగుతున్న వారి యూసఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు, రచన లాంటి సినీ తారలు చాలా మంది కూడా అవాక్కైపోయినారు. 42 సీట్లకు తృణమూల్ అభ్యర్థులు, బరిలో దిగిన క్రికెటర్లు, సినీతార్లు, రాష్ట్రాల వారీగా కూటమి మొక్కలు. మొన్న నితీష్, నేడు మమతా రోలక్. మహారాష్ట్ర, కేరళలోనూ అదే తీరు. కాంగ్రెస్ గెలుపు కష్టమే. రాహుల్ తిట్టినోళ్లకే టికెట్ల. ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం తప్పు కదా. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. అయిపోయా, రాహుల్ గాంధీ తిట్టినోళ్లకే టికెట్లు ఇచ్చారు. ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం కూడా తప్పే కదా. ఆయనకు అర్థమైపోయింది ఏంది అంటే సెంట్రల్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, భారతీయ జనతా పార్టీ వస్తుంది కాబట్టి ఏంది అంటే నేను కూడా నా సీఎం సీటు పదిలంగా ఉండాలంటే ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా చేసిర్రో చూసినాం. దాంతోపాటు రేపు పొద్దుగాల ఇక్కడ ఏంది, తర్వాత ఏంది కర్ణాటక ఉంటుంది, ఆ తర్వాత ఏంది క్వశ్చన్ మార్క్ తెలంగాణ. దీన్ని కూడా ఎట్లా రాబట్టాలని చూస్తారు. ఇదే పనులు చేస్తారు తప్ప ఇక్కడ చేసేది ఏమి ఉండదు, పొడిచేది ఏమి ఉండదు అని అర్థమైంది. సరే ఇక ఉన్నన్ని రోజులు ఉంటా, తిన్నన్ని రోజులు తింటా, ఎన్నికేసుకున్న 4 రోజులు వేసుకుంటా, అయిపోయిన తర్వాత నేను పోయి బీజేపీకి సంబంధించి పార్టీలో జాయిన్ అవుతా అని రేవంత్ రెడ్డి మెంటల్గా ఫిక్స్ అయ్యింది. ఇక మీకు ఎందుకురా పంచాయతీ, ఇంతే రాజకీయం అది. మీరు చాలామంది అంటారు కానీ చాలామంది వరకు కూడా చూద్దాం. ఇక ఇదొక పరిస్థితి అయితే ఇక ఇది ఇంకొక పరిస్థితి. ఇక దీని గురించి ఎట్లా చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. ఒకసారి ఇది జూమ్ చేసి చూపెట్టు. ఏమనాలన్నా కూడా నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కరు చాలామంది కాల్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు వినలేక ఇక వీళ్ళ ఈ చిల్లరగాళ్ళు కూడా కాల్ చేస్తారు. ఏంది అంటే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పే బాధ్యత పనిలో నేనుంటే ఇక వీళ్ళదోళ్ళు అన్నట్టు. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది. ఇగో ఎండుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎండిన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలలో లేని నీళ్లు, అడుగంటిన భూగర్భ జలాలు, సాగునీళ్ల కోసం రైతు భగీరథ ప్రయత్నాలు, బోరు దించబోయి కరెంటు షాక్తో రైతు మృతి, చావు బతుకుల మధ్యలో మరో 3 రైతులు, ఎండిపోయి గొర్రెలు మేకలు మేత అయిన వరి పొలాలు, మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఆడబిడ్డలు, అంతా ఏంది మంచిగున్నది నీళ్ల కోసం గోసలేదన్న పాలకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఏమైపోయింది? ఇందిరమ్మ రాజ్యం రేవంత్ అన్నతోనే సాధ్యం. రేవంత్ అన్న వస్తున్నాడు, ఆనాటి రోజులు తెస్తున్నాడు. ఇది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం. అయితే ఆనాటి రోజులంటే ప్రజలంతా మంచి రోజులు వస్తాయేమో అనుకున్నారు. కానీ ఒకనాడు అనుభవించిన గోస మళ్ళా అనుభవించాల్సి వస్తుందని అనుకోలేదని ఇప్పుడు అంటున్నారు. ఒకనాడు పొలం పారించుకోవాలంటే తిప్పలు, పశువులకు నీళ్లు తాపాలంటే తనలాట, బావులలో అడుగుపట్టిన నీళ్లు, ఎండిపోయిన పడబడిన పంట కాలువలు, బాయికాడ కరెంటు షాకు మరణాలు, రాత్రి కరెంటు కోసం పోయి పాము కాటు మరణాలు, మంచినీళ్ల కోసం రోడ్ల మీద, సర్కారీ ఆఫీసుల ముందట ఖాళీ బిందెలకు నిరసనలు. ఇవన్నీ ఒకనాడు మనం చూపించినవే, స్వయంగా అనుభవించినవే. కానీ ఆ తర్వాత కొన్నేళ్ల పాటు చాలా వరకు కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు అలాంటి పరిస్థితులు కనబడాలని కోరుకోలేదు, కనబడతాయని ఊహించలేదు. కానీ పాలకులు చెప్పినట్టే ఆనాటి రోజులు తెచ్చారు. కాంగ్రెస్ ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టానని అదే ఎండిన పొలంలో నిలబడి ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తే ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, అన్ని జిల్లాలలో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. కానీ సర్కారు మాత్రం ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదు. నీళ్ళు ఇవ్వడం సంగతి దేవురెడుగు, కనీసం అటువైపు చూసి కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు.
ఏంది నీటి తిప్పలు ఉత్తమ ముచ్చట్లే. మంత్రి పొన్నం రాష్ట్రమంతటా తాగునీరు సాగునీళ్లకు తిప్పలు పడుతుంది, కానీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అదేమీ లేదనే చెప్పుకొచ్చారు. తాగునీటికి రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది లేదని ఆయన మాట్లాడారు. ప్రజలు కాలిబిందెలతో రోడ్డు ఎక్కుతున్నా కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సమాధానం. పొన్నం ప్రభాకర్ అన్న పోదాం ఇద్దరం, నేను తీసుకుపోతా, ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడికి తీసుకెళ్తా, ఇద్దరం కలిసి పోదాం, బరాబరి తెలంగాణలో ఏం జరుగుతుందో నేను చూపెడతా. మనకు కడుపు నిండితే మన కడుపు కాలేదు తెలియదు, పక్కోడికి కడుపు నిండుతలేదు కాలుతుంది కాబట్టి అది తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడే భాష ఇదా? ఏం మాట్లాడుతున్నావా? యువర్ ఏ మినిస్టర్. మళ్ళా ప్రాణం తీసిన నీళ్ళగోస, కాలువలో నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడగంటి పోయాయి, బోర్లు కూడా పోయడం ఆపేశాయి. వేసిన పంటను కాపాడుకోవాలంటే నీళ్లు రావాలి, దానికోసం బోరు మోటార్ను మరింత లోతుగా దించే ప్రయత్నంలో కరెంటు షాక్ తగిలి ఓ రైతు చనిపోయాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూమయ్య అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు శ్రీనివాస్, మైపాల్, రాజు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్న పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు చెప్పుర్రి, కరెంటు కోతలతోని తెలంగాణ ఆగమాగమైపోతున్నది. రైతులందరూ ఆత్మహత్యలు, ఓ పక్కన కరెంటు షాకులు, మరో పక్కన పాముల కాటులతో మరణిస్తున్నారయ్యా. అయినా దున్నపోతు మీద వాన కొడుతున్నా దానికన్నా సోయత్తది మీకు రాదే. మళ్ళా బలుపు మాటలల్లా బలిసిన మాటలు, మదమెక్కిన మాటలు, మళ్ళా ఇంత మంచి కనబడుతున్నది కదా నీకు. అరే అక్కడ ఒక ప్రాణం పోయి కనబడుతుంటే కూడా నీకు కనబడకపోతే ఇక నేనేం చెప్పాలి? బిందెలు రోడ్ ఎక్కినాయి. ఇగో చూడురి, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కొద్ది రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డుగా బిందెలు పెట్టి ధర్నా చేశారు. లింగగూడెం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో ఈ కాలువెట్లున్నది, ఇలా కాలువెట్లున్నది. వట్టిపోయిన కల్వకుర్తి ఎత్తిపోదల పథకం నీళ్లు వెళ్లే కాలువ గత ఏడాది ఇదే సమయంలో నీళ్లతో నిండు కుండలా ఉంది. కానీ అదే కాలువ ఇప్పుడు వట్టిపోయింది. ఇక చూడురి తెలంగాణ ప్రజలారా, చూడురి, అప్పుడు నీళ్ళు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి, ఎండిపోయింది. ఇగో ఖానాపూర్లో మంచినీళ్ల కోసం, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నీళ్ల కోసం కొమరం భీం కాలనీ వాసులు మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. కొమరం భీం కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10కి పైగా బ్లాకులలో 400 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 200కు పైగా కూడా కుటుంబాలకు నీటి సరఫరా కావడం లేదని వారు చెప్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇక చెప్పుర్రి తెలంగాణ బిడ్డలారా, ఇంత గోస, ఇంత బాధ, ఇంత రంది. ఇక చెప్పుర్రి, బుక్కెడు నీళ్ల కోసం కరువు కాటేస్తున్నది, ప్రాణం బలిగొంటున్నది, కుటుంబం రోడ్డు మీద పడుతున్నది, ఆర్తనాదాలు చేస్తున్నది ఆ కుటుంబాలు. ఈ ఆలోచించుర్రు తెలంగాణ బిడ్డలారా. ఇంత జరుగుతా ఉంటే కూడా ఉత్తిముచ్చట అని చెప్తారు వీళ్ళు. గిదా తెలంగాణ? ఏం తెలంగాణ? ఎవడి మార్పు, ఎవని గోస? ఇక చూడురి, ఎవరెవరైతే మార్పు కోరుకున్నారో, ఎవరెవరైతే ఇప్పుడు జర్నలిస్టులు నాలాంటి వాళ్ళని చాలా మంది ఫోన్లు చేసి అది అని చెప్తున్నారు కదా, నీ కుటుంబంలో నీ అయ్యకో నీ అవ్వకో గిదే గతి పడితే, నీ ఇంట్లున్న అక్కనో చెల్లెనో తమ్ముడో గిట్లనే బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. నేను చెప్తున్నా కదా, మన కడుపు నిండితే చాలు కదా, ఎదుటోడు ఏడబోతుంది, ఆడు సత్తేంది బత్తేంది, ఎదుటోని కడుపు నిండాలి, మన కడుపు ఎండినా పర్లేదు అనుకునే రోజులు కాదు కదా. స్వార్థపూరితమైన రాజు, నీకు ఏంది అధికారం కావాలి, అన్ని కావాలి, ఆడంబరాలు కావాలి. పాపం రైతులు ఏడబోతేంది, ఎవడు ఏడబోతేంది, నీ యొక్క కడుపు నిండిందా, నీ దరిద్రం బాసింది, కానీ పక్కోడు ఏడబోతేంది. చూడు ఈ కుటుంబం, చూడు వీళ్ళ పరిస్థితి ఏంది. నీళ్లు లేకపోతే నువ్వు నీళ్ళు ఏడదావుతావు, ఒంటి మీద తానం చేస్తావు, నీకు రెండత్త ఏడ కడుక్కుంటావు, నీ బతికేంది, నీ బట్టలు ఏడ వెండుకుంటావు. ఏంది పరిస్థితి నీళ్లు లేకపోతే? ఒక ఆడపిల్ల ఏదన్నా అనారోగ్యంతోనో లేకపోతే తన పరిస్థితి ఏదన్నా ఆడపిల్లల సమస్యలతోనే ఉంటే వాళ్ళు నీళ్లు రాకపోతే ఏందనుకుంటున్నావు బిడ్డ? ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే ఏం లేదు, ఎట్టికి ఏడ్చినట్టున్నది ఈ కథ. ఇల్లదో పరిపాలన, ఇల్లదో కథ. ఇక ఇదేంది, కాంగ్రెస్ మార్పింగ్కు బీఆర్ఎస్ కౌంటర్ మార్పింగ్. వావ్, ఎక్స్లో 2 పార్టీల అధికార హ్యాండిల్ యుద్ధం. కేసీఆర్ ఫ్యామిలీ మార్పింగ్ ఫోటోలు పెట్టిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆరోపణలు. ఒక్క నిమిషం ఇక్కడనే ఆపుతాను నేను. రాష్ట్రాన్ని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం మీరు అంటున్నారు కదా. విచారణ ఇప్పుడు అధికారం ఇవ్వండి, వాళ్ళదాని ఇదా? నీ చేతిలో అధికారులు ఎవరి చేతులు ఉన్నారు? దమ్ముంటే మొగోడు అయితే ఎయ్యి, విచారణ చెయ్యి, ఆడ నిజాలుంటే తీసుకొని రా, నాకు ఈ వైఆర్టీవీలో నేను చదవపోతే అడుగు.
అది మన గాదే. సోనియా రాజీవ్ గాంధీ మార్పింగ్ ఫోటోలతో బీఆర్ఎస్ కౌంటర్. బార్ డాన్స్ పార్టీ అంటూ ఫోటోలు పెట్టిన బీఆర్ఎస్ ఇక బుద్ధి మార్చుకోకుంటే వీడియో రిలీజ్ చేస్తామని వార్నింగ్. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మార్పింగ్ ఫోటో ఏంది? కార్చౌక గ్యాంగ్ దోపిడీల కాస్ట్లీ గురు అంటూ కూడా కేటీఆర్, సంతోష్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ ఫోటో పెట్టిళ్ళు. వీళ్ళేం చేసిళ్ళు? మనోళ్ళు బార్ డాన్స్ పార్టీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ పెట్టిన మార్పింగ్ ఫోటో. రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయి. నాయకులు అంటే ప్రజలలో గౌరవం ఉంటుంది, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆరాధిస్తుంటారు, గొప్ప వ్యక్తులుగా వారిని కీర్తిస్తుంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం చూస్తుంటే రాజకీయాలంటేనే వెగట పుడుతుంది. టెక్నాలజీ పేరుతో చేస్తున్న గలీజ్ రాజకీయాన్ని చూసి సదుద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. మాటలతో కౌంటర్ ఇచ్చిపుచ్చుకుంటే పర్వాలేదు, కానీ మరీ ఇంత దిగజారి పనులు ఏంది జుగ్స్పారంగా మారాయి అంటూ కూడా చెప్పిన. అన్ని లఫుట్ పనులు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? అదో హౌలేగాలు చేస్తారు, మంచోళ్ళు చేయడు. మంచోడు ఎప్పుడైనా నీతివంత రాజకీయం, వాడు ఎంత రాజకీయ నాయకుడైనా కూడా. మీరు రాజకీయాలలో చాలా మందిని చూడండి. అప్పుడు నవ తెలంగాణ పార్టీ పెట్టిన దేవగౌడైనా, దాంతోపాటుగా మీరు చూడుర్రి ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కడియం శ్రీఆర్ అయినా, చెప్తున్న నాయకుల పేర్లు కూడా చెప్తున్నా. మీరు అప్పుడు చాలామంది పనిచేసిన నాయకులకు ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేయలే. ఇలా సోషల్ మీడియా వచ్చింది, ఏది పడితే అది పెడుతుర్రు, ఆగమాగం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్లో బీసీలకు కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నేత విహెచ్ ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ బట్టి అడ్డుకున్నారంటూ ఆరోపణలు. పార్టీలో ఎందరికో సాయం చేస్తా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం వేదన కలిగించింది. రాహుల్ న్యాయయాత్ర కాదు, బీసీ గణన కాదు, ముందు తనకు న్యాయం చేయాలన్న విహెచ్. పాపం సీనియర్ నేత ఎప్పటి నుండో 10 ఏళ్ల పాటు ఈయన ప్రశ్నించినన్ని ఎవరు ప్రశ్నించలే, ఈయన చేసిన పోరాటం ఎవరు చేయలే. పాపం ఈయన ఏం చేస్తున్నారు చూడు. టికెట్ ఇవ్వలే పెద్ద మనిషికి. చూడు, కాంగ్రెస్లో నీతి నిజాయితీగా పనిచేసిన స్థానం లేదు, గుర్తుపెట్టుకోరు. చలో నిరుద్యోగ మార్చును అడ్డుకున్న సర్కార్. జియో 46 రద్దు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్. ధర్నా చౌక్లో 1,00,000 మందితో దీక్షకు ప్రయత్నం. చివరి క్షణంలో అనుమతి నిరాకరించిన పోలీసులు. చైతన్యపురంలో దీక్షకు దిగిన నిరుద్యోగులు టెంట్ పీకేసి దీక్షను భగ్నం చేసిన పోలీసులు. అందరికీ ఓపెన్ అంటూనే ధర్నా చౌక్ అనుమతి ఇవ్వని సర్కార్. నేను చెప్తున్నా కదా, గీలో ముచ్చట పోలీసు వాళ్ళని అస్సలు పట్టించుకోకు. నేను చెప్తున్నా, భారత రాజ్యాంగం మీద ఆడున్నా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వాళ్ళు ఏదైనా కూడా ఒక రాజ్యం రేవంత్ రెడ్డి కనుసన్నలలో నడుస్తున్నది, అంతే ఫిక్స్ గారు. ఇది చెప్తున్నా కదా, మీ మీద దెబ్బ పడితే నేను వస్తా వైఆర్టీవీ పట్టుకొని. ఇది కాదు 10 ఛానళ్ళు పెడతా, ఆల్రెడీ వస్తున్నాయి. రేపు 50 ఛానళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్కడికి దిగుతుంది AK-47 బుల్లెట్. అప్పుడు ఉంటుంది సినిమా, అప్పుడు చూస్తా ఎవడు నీతివంతమైన అధికారో, ఎవడు ఆ చండాలమైన అధికారో అప్పుడు బయటపడతావు. మంచి అధికారులు ఉన్నారు భయ్, కొందరు అయితే వాళ్ళని చూస్తే కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. మంచి అధికారులు కూడా ఉన్నారు, కానీ బట్టేబాజు అధికారులు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా కదా, లైవ్లోనే చెప్తున్నా. ఏ రాజ్యాంగంలో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోరి, నా ఊసిపోయిన బొచ్చుతో బరాబర్రా మీకు. ఎందుకురా ఉద్యోగాలు చేస్తారు మీరు? 40 లక్షల మంది నిరుద్యోగులు. పేదోడు గుడిసె కింద ఉంటాడు, కింద ఉండేటోడు, గడ్డి గుడిసెలు ఉండేటోడు, రోడ్డు మీద బతికేటోడు ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారు. వాళ్ళకి ఈరి మీకు శాత కాకపోతే బరాబరే అడుగుతున్నా. నీతివంతమైన అధికారులకు సెల్యూట్ చేస్తా, వాళ్ళ కాళ్ళ మొక్కన్న మొక్త. చాలామంది ఉన్నారు అట్లా బట్టేబాజిగాలు, చాలామంది ఎక్కువైపోయి వానికి వీనికి వంతపడే. ఎవడు మా మంత్రి ఏం చేయలేడు నన్ను, ఎవ్వడు ముఖ్యమంత్రి మనోడా తీసుకురా, మన చుట్టపడు పాలోడు ఏడున్నారా, పలానోడు మనల్ని ఏమో అంటాడు, మన సంగతి చూడు. ఎందుకు బతుకుతారో ఏం కాదు. ఆ అన్నం ఎట్లా తిన బుద్ధి అవుతుందో అర్థం కాదు. నీ హింస పెడుతూ ఆ పాప సొమ్ముతో ఎట్లా వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా మన ట్యాక్స్. నా రక్తం వేసిన సొమ్ము ఎట్లా తిన బుద్ధి అవుతుందో అర్థం కాదు వాళ్ళకి. ఇక మళ్ళీ ఇంకొక అంశం ఇది చూద్దాం. సర్కార్కు కేటీఆర్ 3 డిమాండ్లు. వరికి 500 బోనస్ ఇవ్వాలి, ఎండిన పంటకు 10,000 ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఎన్నికల కూడా రాకముందుకే ఇవ్వాలన్న కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలారా? ఈ 3 డిమాండ్లను నెరవేర్చమని చెప్పుర్రి. అది అవుతుందో కాదో నేను చెప్తా. ఉద్యమం చేసి వచ్చిన ఆంధ్రలో బూట్లు నాకలే. రేవంత్ రెడ్డి నా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ అయ్య పేరు చెప్పుకునే వచ్చా. నా అయ్య ఉద్యమకారుడు, తెలంగాణ బాపు. ఉద్యమం చేసి రాజకీయాలలోకి వచ్చా, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచా, మంత్రినయ్యా. ఆంధ్రలో బూట్లు నాకి సూట్ కేసులు మోసి రాలేదు, పదవుల కోసం పార్టీలు మారలేదంటూ విమర్శలు. ఇది మొగోండే. ఇప్పుడు మొగోడెవడో ఆడియంగోడో ఏం కథనో తెలిసిపోతుంది. తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించురు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తున్నా కదా, ఏమని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఉద్యమం అని కాదు, ఒక విషయాన్ని చెప్తున్నా నేను. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సంక్షేమం సంతోషంతో ఉంటే నేను చాలా సంబరపడతా. కానీ నేను ఒక విషయాన్ని చెప్తాను నేను. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, దయచేసి ఇక్కడ సమస్యలు అనేది ఇంత దారుణంగా కనబడతా ఉంటే
సమస్యలే కనబడతలేవంటే ఇక దాన్ని ఏమనాలో మీరు కూడా ఆలోచించుర్రి. నేను కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సంఘటనలు మాత్రమే యథార్థమైన విషయాలు చెప్తున్నా. ఒకటి. రెండోది ఇంకొకటి ఏంది అంటే అధికారులలో మార్పు రావాలి. ప్రజలకు ప్రభుత్వానికి అధికారులు అనేది వారధిగా పనిచేయాలి. లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ ఒక పేదోడి ప్రాణాన్ని తీసే లాకప్ డెత్ జరిగింది, దానికి ఇప్పటి వరకు చర్యలు. మొన్న భువనగిరిలో చిన్నారులకు జరిగింది, దాని గురించి లేదు. జర్నలిస్ట్ శంకర్ విషయంలో కేసు గురించి ఇప్పటి వరకు లేదు. దాంతోపాటు రైతుల ఆత్మహత్య జరుగుతుంది, వాళ్ళ గురించి లేదు, ఏది లేదు. సర్వం సంకనాకిస్తున్నారు.